ఐపీఎల్ 2025లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా ఎస్ఆర్హెచ్ జీటీ జట్ల మధ్య జరిగిన 19వ ఐపీఎల్ మ్యాచ్లో గుజరాత్ జట్టు 7 వికెట్ల తేడాతో హైదరాబాద్పై అద్భుత విజయాన్ని దక్కించుకుంది. ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో వరుసగా 4 మ్యాచ్ల్లో ఓడిపోయి ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది. ముఖ్యంగా కంచుకోట లాంటి ఉప్పల్లో హైదరాబాద్ జట్టు ఓడిపోవడంతో అభిమానుల గుండె గుబ్బేలుమంది. విచిత్రమేంటంటే సొంత గడ్డపై హైదరాబాద్ జట్టుకు ఈ సీజన్లో ఇది రెండో ఓటమి కావడం గమనార్హం. అన్ని విభాగాల్లోనూ అట్టర్ ఫ్లాప్ షో కారణంగా ఎస్ఆర్హెచ్ను వరుస ఓటములు పలకరిస్తున్నాయి. బ్యాటర్లెవరూ కూడా నిలకడగా స్థిరంగా బ్యాటింగ్ చేయలేకపోతున్నారు. బౌలర్లలో కమిన్స్, షమీ తప్ప మిగతా అందరూ నామమాత్రపు విగ్రహాలుగా మిగిలిపోతున్నారు. చిన్న స్కోర్ డిఫెండ్ చేస్తున్న సమయంలో కూడా హైదరాబాద్ ఫీల్డింగ్ నాసిరకంగా కనబడింది. ఇవన్నీ ఒక ఎత్తైతే హైదరాబాద్ జట్టు కూర్పు మరింత విస్మయానికి గురిచేసింది. సిమర్జిత్ సింగ్ చెత్తగా బౌలింగ్ చేస్తున్నా మళ్లీ అతడికి అవకాశం ఇచ్చి ఎస్ఆర్హెచ్ వాళ్ల గొయ్యి వాళ్లే తవ్వుకుంటున్నారు. ఈ మ్యాచ్లో సిమర్జిత్ సింగ్ ఒకే ఓవర్లో 20 పరుగులు ఇవ్వడంతోనే మ్యాచ్ లెక్కలు మారిపోయాయి. దీనికి తోడు జట్టులో ఒక క్వాలిటీ స్పిన్నర్ లేకపోవడం, వికెట్లు తీయగల స్పిన్నర్లు లేకపోవడం కూడా ఎస్ఆర్హెచ్ను ఇబ్బంది పెడుతోంది. ఒకప్పుడు ఎస్ఆర్హెచ్ జట్టులో భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, నటరాజన్, రషీద్ ఖాన్ లాంటి టాప్ క్లాస్ బౌలర్లు ఉండేవాళ్లు. మ్యాచ్ విన్నింగ్ బౌలర్లు ఎక్కడా అంటే ఎస్ఆర్హెచ్ పేరే వినబడేది. అలా సూపర్ బౌలర్లతో కలకల్లాడిన జట్టు ఇప్పుడు దివాళా తీసిన చిట్ ఫండ్ కంపెనీలా తయారైంది. ఇక ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టు అన్ని విభాగాల్లోనూ కేక పుట్టించింది. మొదట బౌలింగ్లో డీఎస్పీ సిరాజ్ మియా దెబ్బకు హైదరాబాద్ బ్యాటింగ్ ఆర్డర్ అతలాకుతలమైంది. భారత పిచ్లపై చెత్త బౌలింగ్ వేసే అలవాటున్న సిరాజ్ గుజరాత్ జట్టులోని ఆశిష్ నెహ్రా కోచింగ్లో మ్యాచ్ విన్నర్గా మారిపోయాడు. ఇక గిల్ మరోసారి తాను ఎందుకు స్పెషల్ అనే విషయాన్ని నిరూపించాడు. ఈ మ్యాచ్లో అన్నిటికంటే సుందర్ ఆడిన క్యామియో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. అలా గుజరాత్ అన్ని విభాగాల్లోనూ టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్తో ఎస్ఆర్హెచ్ను షెడ్డుకు పంపింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ మరో ఘోర పరాజయం చవిచూడడంతో టేబుల్లో తన చిట్ట చివరి స్థానానికి ఇంకెవరూ పోటీ రాకుండా ఆ స్థానాన్ని సిమెంట్ వేసుకుని పటిష్టం చేసుకుంది. ఈ సీజన్లో 10వ స్థానం మాదే అంటూ మరోసారి చాటి చెప్పింది. ఈ దారుణ ఓటమితో హైదరాబాద్ జట్టు నెట్ రన్ రేట్ మరింత దిగజారిపోయింది. మరోవైపు గుజరాత్ జట్టు మ్యాచ్కి వారి ఆటను మెరుగుపరుచుకుని విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు సాధించడంతో 6 పాయింట్లకి చేరుకుని +1.03 నెట్ రన్ రేట్తో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన గుజరాత్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ జట్టుకు మరోసారి నిరాశే మిగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 18 పరుగులు చేసి అవుట్ అవ్వగా మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఈ మధ్య కాలంలో అద్భుతమైన ఫామ్లో ఉన్న సిరాజ్ బౌలింగ్లోనే ఈ ఇద్దరు ఓపెనర్లు అవుట్ అయ్యారు. నిప్పులు చెరిగే బంతులు విసిరి ఎస్ఆర్హెచ్లో ఓపెనర్ల దగ్గర ఉన్న ఫైర్ను సిరాజ్ చల్లబరిచాడు. ఇక మొదటి మ్యాచ్లో సెంచరీ కొట్టిన ఇషాన్ కిషన్ సింగిల్ మ్యాచ్ హీరోగా మిగిలిపోయాడు. ఆ సెంచరీ తర్వాత మళ్లీ బ్యాటింగ్ మర్చిపోయిన వాడిలా ఆడుతున్నాడు. ఈ మ్యాచ్లో కేవలం 17 పరుగులు మాత్రమే చేసి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో వెనుదిరిగాడు. దీంతో హైదరాబాద్ జట్టు 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నితీష్ రెడ్డి, క్లాసెన్ ఇద్దరూ కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. వీళ్ళిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ చక్కటి భాగస్వామ్యం నెలకొల్పారు. పిచ్ పరిస్థితులను చక్కగా అర్థం చేసుకున్నాక క్లాసెన్ భారీ హిట్టింగ్ చేయాలని డిసైడ్ అయ్యాడు. అయితే వీరిద్దరూ కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 19 బంతుల్లో 27 పరుగులు చేసిన క్లాసెన్ సాయి కిషోర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే నితీష్ రెడ్డి 34 బంతుల్లో 31 పరుగులు చేసి సాయి కిషోర్ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. సాయి కిషోర్ ఈ మధ్య కాలంలో అద్భుతమైన స్పిన్ బౌలింగ్తో బ్యాటర్లను ఇబ్బంది పెడుతూ సత్తా చాటుతున్నాడు. క్లిష్టమైన పిచ్పై ఇద్దరు సెటిల్డ్ బ్యాటర్లు వెంటనే అవుట్ అవడంతో ఎస్ఆర్హెచ్ స్కోర్ వేగం ఒక్కసారిగా నెమ్మదించింది. సిరాజ్ అద్భుతమైన యార్కర్ వేయడంతో హిట్టర్గా పేరు సంపాదించిన అనికేత్ వర్మ 14 బంతుల్లో 18 పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూగా ఎగిరిపోయాడు. గత మ్యాచ్లో మెరుపులు మెరిపించిన కామిందు మెండిస్ 5 బంతులకు గాను 1 పరుగు చేసి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక టైలెండర్ బ్యాటర్ సిమర్జిత్ సింగ్ సిరాజ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివర్లో కీలకమైన డెత్ ఓవర్లలో హైదరాబాద్ బ్యాటర్లందరూ కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అవుట్ అవ్వడంతో హైదరాబాద్ జట్టు స్కోరు 140 దాటడం కూడా కష్టమేమో అనిపించింది. కానీ చివర్లో కమ్మిన్స్ 9 బంతుల్లో 245 స్ట్రైక్ రేట్తో 1 సిక్సర్ 3 బౌండరీల సాయంతో 22 పరుగులు చేయగా మొహమ్మద్ షమీ 2 బంతులకు గాను 6 పరుగులు చేశాడు. దీంతో హైదరాబాద్ జట్టు 20 ఓవర్లు ముగిసే సమయానికి 8 వికెట్లు నష్టపోయి 152 పరుగులు చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో సిరాజ్ కేక పుట్టించే బౌలింగ్తో హైదరాబాద్ బ్యాటింగ్ ఆర్డర్ను వణికించాడు. 4 ఓవర్లు వేసిన సిరాజ్ 17 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
తన ఐపీఎల్ కెరీర్లో సిరాజ్కు ఇదే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కావడం గమనార్హం. ఇక మిగిలిన బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్ చెరొక 2 వికెట్లు దక్కించుకోవడమే కాకుండా మంచి ఎకానమీతో బౌలింగ్ చేయడం జరిగింది. రషీద్ ఖాన్ మరోసారి ఈ మ్యాచ్లో కూడా 1 వికెట్ కూడా దక్కించుకోలేదు. ఈ మ్యాచ్లో గుజరాత్ బౌలర్ ఇషాంత్ శర్మ సగటున ఓవర్కు 13 కంటే ఎక్కువ పరుగులు ఇచ్చేసి 4 ఓవర్లకు గాను ఏకంగా 53 పరుగులు సమర్పించుకుని తీవ్రంగా నిరాశపరిచాడు. ఇషాంత్ శర్మ మినహా మిగతా గుజరాత్ బౌలర్లందరూ కూడా ఈ మ్యాచ్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. 153 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టుకు గొప్ప ఆరంభమేమీ లభించలేదు. ఓపెనర్ సాయి సుదర్శన్ 5 పరుగులు మాత్రమే చేసి షమీ బౌలింగ్లో అవుట్ అవ్వగా, 1 డౌన్ బ్యాటర్ జోస్ బట్లర్ 0 పరుగులకే కమిన్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో గుజరాత్ జట్టు 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఫామ్లో ఉన్న ఇద్దరు టాప్ బ్యాట్స్మెన్ అంత తక్కువ స్కోర్కు అవుట్ అవ్వడంతో గుజరాత్ కొద్దిగా డిఫెన్స్లో పడింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సుమన్ గిల్ నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. అయితే షమీ వేసిన 5వ ఓవర్లో గిల్ చివరి 2 బంతులకు 2 ఫోర్లు కొట్టి కొద్దిగా ఫైర్ పుట్టించాడు. అలా అంటుకున్న ఫైర్ కారణంగా వాషింగ్టన్ సుందర్ మరుసటి ఓవర్లోనే బ్లాస్ట్ అయ్యి సిమర్జిత్ సింగ్కు సినిమా చూపించాడు. సిమర్జిత్ సింగ్ వేసిన 6వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ 2 బౌండరీలు 2 సిక్సర్లు బాది ఏకంగా 20 పరుగులు రాబట్టి గుజరాత్ జట్టులో జోష్ నింపాడు. ఆ హిట్టింగ్ దెబ్బకే గుజరాత్ జట్టు గెలుపు ఖాయమైపోయింది అన్న ఫీలింగ్ కలిగింది. ఎస్ఆర్హెచ్ జట్టులో ఓటమి భయం కూడా మొదలైంది. సుందర్ క్రీజ్లోకి వచ్చినప్పటి నుండి కూడా 200కు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ దుమ్ము లేపాడు. మరో ఎండ్లో ఉన్న గిల్ మాత్రం యాంకర్ రోల్ పోషిస్తూ అవకాశం దొరికినప్పుడు బౌండరీలు బాదుతూ స్ట్రైక్ రొటేట్ చేశాడు. వీరిద్దరూ అత్యద్భుతమైన బ్యాటింగ్తో, క్లిష్టమైన పిచ్లో అద్భుత బ్యాటింగ్తో హైదరాబాద్ జట్టుకు సొంత గడ్డపైనే చుక్కలు చూపించారు. గిల్, వాషింగ్టన్ సుందర్ సూపర్ బ్యాటింగ్ దెబ్బకు గుజరాత్ గెలుపు ఖాయమైపోయింది. వీరిద్దరే దగ్గరుండి మ్యాచ్ను గెలిపిస్తారని అనుకుంటున్న తరుణంలో 3వ వికెట్కు 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 29 బంతుల్లో 169 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్ షమీ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించాడు. అయితే అనికేత్ శర్మ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో సుందర్ వెనుదిరిగాడు. కానీ అనికేత్ పట్టిన క్యాచ్ కొన్ని యాంగిల్స్లో బంతి నేలకు తాకినట్టు కనపడింది. కానీ థర్డ్ అంపైర్ ఏమో అవుట్ అని ప్రకటించాడు. అలా సుందర్ అర్ధ సెంచరీకి 1 పరుగు దూరంలో పెవిలియన్ చేరాడు. అయితే ఆ తర్వాత వచ్చిన రూదర్ఫోర్డ్ సూపర్ బ్యాటింగ్తో రఫ్ ఆడించాడు. 16 బంతుల్లోనే 219 స్ట్రైక్ రేట్తో 35 పరుగులు చేసి పరుగుల వరద పారించాడు. గిల్ 43 బంతుల్లో 61 పరుగులు చేసి చివరి వరకు అజేయంగా నిలిచాడు. అలా ఈ మ్యాచ్లో గుజరాత్ జట్టు 16.4 ఓవర్లలోనే మ్యాచ్ను ముగించింది. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో షమీ 2 వికెట్లు పడగొట్టగా కమిన్స్ 1 వికెట్ను దక్కించుకున్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.